హాయ్ అండి అందరికీ. ఆనందాలకు, సంతోషాలకు నిలయమైన లక్ష్మీ నిలయం ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడైతే మీరు చూసారు కదండీ! పిండి ప్రమిదలు నేను ఈ విధంగా తయారు చేశాననమాట. మీరిప్పుడు చూసారు కదా అండి! ఎంత బావుంటుందో ఈ చందనం అయితే నేనేస్తున్నది ఇప్పుడు. ఆ చందనం స్మెల్ అయితే చాలా బావుంటది. చూడండి ఇది చాలా బావుంటదండి స్మెల్ అయితే అసలు. ఇప్పుడైతే నేను యూట్యూబ్‌లో కొన్ని వీడియోలయితే చూసాను కూడా. కానీ ఎంత బాగా చేస్తున్నారో అండి పిండి ప్రమిదల్ని. భలే ముద్దుగా చక్కగా నామాలు అన్నీ పెట్టి ఎంత బాగా చేస్తున్నారో. నాకైతే చాలా సరదా వేసింది అవి చూసి. అందుకని నేను కూడా చిన్నగా అంటే నా ప్రయత్నం ఏదో నేను చేశాననమాట. నాకు తోచినంతలో నాకు కుదిరినవి వాటితోని చిన్నగా డెకరేట్ చేసుకుందాము అని చెప్పేసి. డెకరేట్ అంటే అదేలెండి, భక్తితో భగవంతుడికి సమర్పించేది ఏదైనా సరే మనం కొంచెం అందంగా అలంకరణగా మనం పెట్టాలి అని అనుకుంటాం కదా. ఆ విధంగా అలంకరించి చక్కగా పెట్టుకోవాలి అనే ఉద్దేశంతోని నేనైతే ఈ విధంగా చేశాననమాట. చాలా వరకు నామాలు అవన్నీ కూడా ఆన్లైన్‌లో అయితే ఉంటున్నాయి. కానీ నా దగ్గరైతే అవేమీ లేవండి ప్రస్తుతం. అందుకని చెప్పేసి నేనైతే మామూలుగా నా దగ్గర కొన్ని స్టోన్స్ ఉన్నాయన్నమాట. వాటితో అయితే డెకరేట్ చేసుకున్నాను చిన్నగా. అదే అలంకరించానని చెప్పాలి. ఎందుకంటే ఇది దేవునికి సంబంధించింది కాబట్టి భక్తితో మనం అందంగా అలంకరించి పూజలో ఎంత నిండుగా సర్దుకుంటే మనకి మనసెంతో ఆనందంగా అనిపిస్తది. ఇవన్నీ కూడా మనం చేసుకున్నవే. మనం అంటే మన తృప్తి కోసం మనం చేస్తున్నవే. కానీ దానికి భక్తిని జోడించి భగవంతుని ప్రార్థిస్తూ చేస్తే ప్రతీది కూడా అది భగవతార్పితమే అవుతుంది అని అంటూ ఉంటారు కదా. అలా తలుచుకొని ఇది ఒక ప్రసాదంగా మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చలివిడి దీపాలు చేస్తున్నాం. ఇది ఒక ప్రసాదంగా మనం భావించి చేస్తున్నాం. ఇందాక చందనం ప్రమిద అయితే ప్రిపేర్ చేశాను కదా. ఆ చందనం ప్రమిదని స్వామివారి యొక్క దీపం పెట్టడానికి చందనం అంటే చందనం దీపం అనమాట. అది ఒక లక్ష్మీ స్వరూపమే కదండి. ఇప్పుడు దీపం అంటేనే లక్ష్మీ స్వరూపం. అప్పుడు మనం ఆ ప్రమిదలో స్వామివారిని ఉన్నట్లుగా మనం తలుచుకుంటే ఎంత బాగుంటుందో కదండి. ఆ విధంగా తలుచుకొని నేనైతే అంటే ఆ విధంగా మనం తలుచుకొని భక్తి భావనతో చేస్తే అది భగవంతునికి అర్పిస్తే అది ఎంతో అంటూ ఉంటారు కదా. భావములోనే భాగ్యమునందును. మనం ఏ విధంగా అయితే భావించి మనం చేస్తామో అందులోనే భాగ్యం మనకి లభిస్తుంది అని అర్థం కదండి. ఆ విధంగా మనం ఆనందంగా మనం ఏదైతే భగవంతునికి సమర్పించాలి అది మనం చేసే ఏ సేవైనా సరే అండి, అది ఇప్పుడు భగవంతుని తలుచుకొని మనం చేస్తే ఆ సేవ భగవంతునికి చెందుతుంది అని ఇప్పుడు మనం చాగంటి వారి ప్రవచనంలో కూడా వింటే అది తెలుస్తుంది. అసలు భక్తి అంటే స్వామివారికి చేసే ప్రతి కైంకర్యము కూడా అది పూజలోకే వస్తుంది అని చెప్తారు కదా అండి ఆయన. అవన్నీ వింటూ ఉంటే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు కదండి. ఇప్పుడైతే మీరు చూసారు కదండి. ఈ విధంగా నా దగ్గర కుందన్స్ ఉన్నాయన్నమాట. ఆ కుందన్స్‌తో అలా చిన్నగా అలా పెట్టి నేనైతే సెట్ చేశాను. మామూలుగా అయితే నామాలు అదే నామాలవి పెడుతూ ఉంటారు. అలా నామాలు కాకుండా ఈసారి నేనైతే ఈ విధంగా పెట్టాననమాట. అంత సమయం కూడా లేదండి. టైం అయిపోతుంది అని చెప్పేసి త్వరగా చేస్తున్నాను. ఇంకా నాకు చాలా పనులైతే ఉన్నాయి. అందుకని చెప్పేసి గబగబా అంటే నాకు కొంచెం త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి ఇలా పెట్టాను. అంటే మనకి అవకాశం ఉన్నదాన్ని బట్టి మనకి ఏవైతే వీలుగా ఉన్నాయో వాటిని బట్టి మనం చక్కగా అలంకరణ చేసుకుంటే, పూజలో పెట్టుకుంటే అది మనకి కాస్తైనా తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. అంతే కదండీ! అది భగవదార్పితం చేయాలి. భక్తితో చేస్తే అది ఖచ్చితంగా భగవంతునికి నచ్చుతుంది అంటారు కదా. అలా అన్నమాట.
ఇవైతే నేను ఇదివరకు వీడియో చేశానండి. ఈ ముగ్గులు, ఈ ద్వారాలు ఇవన్నీ కూడా డెకరేషన్ అంతా కూడా వీడియో చేశాను. వీడియో కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే గనక ఆ వీడియో కూడా ఓపెన్ చేసి చూస్తారని ఆశిస్తున్నాను. మీకు గనక నా వీడియోలు నచ్చినట్లయితే, కంటెంట్ మీకు నచ్చింది అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా కొత్తవారు కనుక నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ విధంగా అయితే ద్వారలక్ష్మిని అలంకరించుకొని దీపాలవి పెట్టి పూజనైతే ఈరోజు ఎంతో సంతోషంగా జరుపుకున్నాను. అలాగే తులసమ్మని కూడా నేను ఏ విధంగా అయితే వేశానో ఏంటి అవన్నీ కూడా వీడియో చేశానండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అలాగే ద్వారలక్ష్మి అలంకరణ కూడా లింక్ అది ఇది కలిపే చేశానన్నమాట, ఒకటే వీడియో. ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. సో ఈ విధంగా అయితే తులసమ్మ పూజ, ద్వారలక్ష్మి పూజ అంతా అయిన తర్వాత ఇంకా స్వామివారి దగ్గర ప్రశాంతంగా కూర్చుని దీపాలన్నీ పెట్టి ఆ స్వామి అమ్మవార్లను అలంకరించుకొని దీపలక్ష్మికి దండం పెట్టుకొని దీపారాధన చేసిన తర్వాత ముందుగా గణపతిని ఆరాధించాక స్వామి అమ్మవార్ల పూజనైతే ప్రారంభించానన్నమాట. ఈ విధంగా ఈరోజైతే ఎంతో సంతృప్తితో సంతోషంగా పూజ జరుపుకున్నానండి. ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇదే విధంగా అక్షయ తృతీయ అప్పుడు కూడా ఇదే విధంగా పూజ అయితే చేసుకున్నాను. కాకపోతే అప్పుడు ఏంటంటే చందనం అభిషేకం చేశానన్నమాట స్వామి అమ్మవార్లకు. ఆ రోజు కూడా చాలా ఆనందంగా ఆ స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలతో చాలా సంతోషంగా అయితే పూజ జరుపుకున్నానండి. ఎంతో ఆనందంగా జరిగింది. ఈరోజైతే నృసింహ జయంతి కదండి. ఆ ప్రహ్లాదుని భక్తికి మెచ్చి ఆ నృసింహస్వామి వారు ఏ విధంగా స్తంభం నుంచి ఉద్భవించారు అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుందామా మరి. నృసింహస్వామివారు అంతరంగంలో కరుణను, బహిరంగంగా రౌద్రాన్ని ఒలికిస్తూ అవతరించిన మూర్తి నరసింహస్వామి. అయితే హిరణ్యకశ్యపుని సంహరించిన తరువాత ఆ స్వామిలో క్రోధం కనుమరుగై దయాకృప మాత్రమే మిగులున్నాయి. హిరణ్యకశ్యపుల వారు గాలి, నీరు, నిప్పు, నేల, నింగి ఏ రూపంలో కానీ రాత్రి కానీ పగలు కానీ తనకు చావు రాకూడదని, మనిషి మృగం ఎవరూ చంపకూడదని వరం పొందాడు. అహంకారంతో విర్రవీగుతూ విష్ణుమూర్తితోనే వైరాన్ని పెంచుకున్నాడు. కానీ మాయావి అయిన మహావిష్ణువు ఆ రాక్షసుని హతమార్చేందుకు నరసింహ రూపం దాల్చారు. అది దుష్టులకు భయంకరమైన, భక్తుల పాలిట భయహరం. ఆ స్వామి తన అనుగ్రహాన్ని వర్షింపజేసేందుకు అనేక క్షేత్రాల్లో నృసింహుడిగా అవతరించారు. నరసింహస్వామి వారిని స్మరించుకుంటే ఏ దుష్ట శక్తులు ఆవహించవంటారు భక్తులు. ఆ దృఢ విశ్వాసంతోనే ఎందరో నరహరి ఉపాసనతో ఎన్నో మానసిక, శారీరక అస్వస్థతల నుంచి బయటపడుతుంటారు. ఆ రూప వైశిష్ట్యం అలాంటిది. స్వామి అవతార ఘట్టాన్ని, క్షేత్ర మహత్యాన్ని చదివిన ఏ భయాలు వెంటాడవని అంటారు. ప్రహ్లాదుని భక్తికి మెచ్చి నృసింహస్వామి వారు స్తంభం నుంచి నరసింహ అవతారంలో ఆయన ఉద్భవించారు. అలా ఉద్భవించిన క్షేత్రమే అహోబిలం. ఆ అహోబిలం అనే క్షేత్రం ఎంతో గొప్పది, ఎంతో మహిమ కలిగిన క్షేత్రం. ఆ యొక్క అహోబిలం క్షేత్రం అనేది మన ఆంధ్రదేశంలో ఉండడం మనందరి యొక్క అదృష్టం. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ప్రశ్నించగా, ఎక్కడున్నాడు నీ హరి అంటే, ఇందుగలడందు లేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకిన అందంతే గలడని అని చెప్పి ఆ ప్రహ్లాదుడు స్తంభం వైపు వేలు చూపించగానే ఆ స్తంభం నుంచి స్వామివారు ఉద్భవించారట. అయితే నృసింహ స్వామివారు స్తంభం నుంచి ఉద్భవించినప్పుడు ఉగ్ర రూపంలో ఉండడంతో దేవతలందరూ కూడా అహోబలం అహోబలం అని అన్నారట.
ఇలా పలికిన పదం ఇప్పుడు అహోబిల క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. రోజు ఉదయం భక్తి టీవీలో పుణ్యక్షేత్రంలో అహోబిల క్షేత్రం చూపించారు. ఎంత బాగా దర్శించుకున్నానో. ఉంటానండి, మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం.